సకల సృష్టిని నాశనం చేయగలదు. అంతటి మహేశ్వరి ఈ యొక్క మంగళ చండికాదేవి. తర్వాత ఆరవ ప్రధాన అంశస్వరూపి కాళికాదేవి. ఈమె ఆదిపరాశక్తికి నుదుటి నుంచి ఆవిర్భవించింది, లలాటం నుంచి పుట్టింది. మనం చెప్పుకున్నాం రక్తబీజుడి యొక్క వధ సమయంలో ఈ కాళికాదేవి ఆవిర్భావ ఘట్టాన్ని. శుంభ నిశుంభులతో భీషణ సంగ్రామం చేస్తున్న సమయంలో ఈ తల్లి ఆవిర్భవించింది. తేజస్సులో, గుణంలో, శక్తిలో ఈ కాళిక ఆ దుర్గాదేవిలో అర్ధాంశానికి సమానురాలు. దుర్గాదేవిలో సగం ఈమె. ఈవిడి యొక్క రూపం కోటి సూర్య సమంగా ద్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ ఆరుగురులో కూడా ఈ కాళిక ప్రధానురాలు, అందరికంటే బలవంతురాలు, యోగరూపిణి. ఈమె కృష్ణ భక్తురాలు, కృష్ణుడితో సమానమైన శక్తి కలిగింది. కృష్ణ భావన కారణంగా ఈవిడ కృష్ణవర్ణంలోనే ఉంటుంది. అంటే కృష్ణుడు ఏ రంగులో ఉంటాడో ఈ తల్లి కూడా అదే రంగులో నీలమేఘశ్యాయ సమేతంగా ఉంటుంది. ఒకే ఒక్క నిట్టూర్పుతోటి సర్వ బ్రహ్మాండాలను సంహరించగలదు. మహారాక్షసులతో యుద్ధం అంటే ఈ కాళికకు ఒక వినోద క్రీడ. ఈ తల్లి ధర్మ, అర్థ, కామ, మోక్షాలను ప్రసాదించేది. బ్రహ్మాది దేవతలు, మునులు, ఋషులు ఈవిడను నిరంతరము స్తుతులతోటి, పూజలతోటి సంతృప్తిపరుస్తూ ఉంటారు. ఇక 7వది వసుంధర, అంటే భూదేవి. ఈ తల్లి సకల ప్రాణికోటికి ఆధారభూతం, పాడి పంటలకు నిలయం, రత్నాకరం. రత్నాలన్నీ భూమిలోనూ దొరికేది, వజ్రాలు అవన్నీ. అందుకనే రత్నగర్భ అంటారు. ఈ వసుంధరని కీర్తిస్తారు ప్రజలు. సర్వజీవులకు జీవించడానికి కావలసిన ఆహారం ఇచ్చేటటువంటి తల్లి. అలాగే సర్వ సంపదలు అనుగ్రహించే తల్లి. ఈ వసుంధర లేకపోతే చరాచర జగత్తు నిరాధారమైపోతుంది. నారద, ఇంకా ఏ ఏ శక్తులు ఎవరెవరికి భార్యలో చెబుతాను అది కూడా తెలుసుకోను. భార్య అంటే కేవలం లౌకిక దృష్టితో భార్య అని భావించకూడదు. పురాణంలో భార్య అంటే ఆయా దేవతలకి శక్తి ఇచ్చేటటువంటి స్వరూపం అని భావించాలి. ఉదాహరణ, బ్రహ్మదేవుడికి సరస్వతి భార్య అన్నాం. సరస్వతి అంటే ఏంటి? జ్ఞానం. అందుకని నాలుక మీద పెట్టుకున్నాడు ఆయన. అంటే జ్ఞానం ఉంటే కదా సృష్టి చేయగలిగేది. కాబట్టి బ్రహ్మ యొక్క సృష్టి శక్తి ఎవరు? సరస్వతి. అలాగే విష్ణుమూర్తి పోషకర్త. పోషించాలంటే ఏముండాలి? ధనం ఉండాలి. అందుకని ధనానికి అధిదేవత లక్ష్మీదేవి. ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు? హృదయంలో పెట్టుకున్నాడు. తర్వాత సంహార శక్తి, శివుడు రుద్ర స్వరూపం. మరి ఆయనకి శక్తి ఏంటి? పార్వతి. అందుకనే సహం దేహం ఇచ్చి దేహంలోనే పెట్టుకున్నాడు. కాబట్టి వాళ్ళు శక్తి స్వరూపాలుగా జ్ఞాపకం పెట్టుకోవాలి. లౌకికమైన తత్వంతో ఆలోచన చేయకూడదు. ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ ఎక్కడ మనం చెప్పుకున్నా వాళ్ళు భార్యలు అంటే వాళ్ళు ఆయా శక్తులు ఆయనతో పాటు ఉన్నాయని అర్థం చేసుకోవాలి తప్ప మరొక విధంగా అర్థం చేసుకోకూడదు. పురాణాలలో అదే వ్యాఖ్యానం అంటే పెద్దలు చెప్పింది. సరే, అగ్నిదేవుడికి 2 భార్యలు. ఈ శక్తి స్వరూపిణులే. ఒక ఆమె స్వధాదేవి, ఇంకొక ఆమె స్వాహాదేవి. స్వాహాదేవి ఏం చేస్తుంది? యజ్ఞాలలో మహర్షులు, మానవులు అందరూ అర్పించేటటువంటి హవిర్భాగాలను ఆయా దేవతలకి అందించేది స్వాహాదేవి. అందుకనే మనం స్వాహాకారంతో మంత్రాలలో వ్రేలుస్తాం అన్నమాట. ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయై ఇదన్నమమా అంటూ ఇంద్రుడికి ఆహుతులేస్తాం. అప్పుడు ఇంద్రుడికి చేరుస్తాడు ఈ అగ్నిదేవుడు. ఎవరి మూలకంగా? తన భార్య అయినటువంటి స్వాహాదేవి ద్వారా. అలాగే పితృకార్యాలు చేసేటప్పుడు స్వధేయం 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 అని మనం 3 సార్లు ఆ యొక్క పితృస్థానంలో కూర్చున్నటువంటి వారి ఇస్తరులో మనం అన్నం పెడతాం. ఒకటి తండ్రికి, తాతకి, ఆయన తండ్రికి. కాబట్టి స్వధారూపంలో పితృదేవతలకి కవ్యాలను తీసుకెళ్తుంది. హవ్యమేమన్నా స్వాహాదేవి తీసుకెళ్తే పితృదేవతలకి కవ్యాన్ని తీసుకెళ్తుంది.
అందుకనే కవ్యవాహనుడు అని కూడా అగ్నిదేవుడికి బిరుదున్నది. అంటే తనకున్న 2 శక్తులతోటి ఆయన ఈ 2 పనులు చేస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత స్వస్తిదేవి వాయుదేవుడికి పత్ని, పుష్టిదేవి గణపతి యొక్క పత్ని. అందుకనే గణపతిని మనం పూజిస్తే మనకు పుష్టి వస్తుంది. ఈవిడిని కనుక అర్చించకపోతే స్త్రీ పురుషులు క్షీణించిపోతారు. పుష్టి లేకపోతే ఏముంది? అలాగే తుష్టీదేవి అనంతుడి యొక్క పత్ని. సకల దేవతలు సకల లోకాలు సంతృప్తి చెందేది ఈవిడి యొక్క అనుగ్రహం వల్లనే. అలాగే సతీదేవి సత్యానికి పత్ని, దయాదేవి మోహానికి పత్ని, ప్రతిష్టాదేవి పుణ్యుడి యొక్క పత్ని, క్రియాదేవి ప్రయత్నాన్ని అనేటువంటి దేవతకు పత్ని, మిథ్యాదేవి అధర్మానికి పత్ని. అధర్మానికి భార్య మిథ్యాదేవి. అందుకని ధూర్తులు ఈవిడిని పూజిస్తారు. ఈవిడ కనుక ఆగ్రహిస్తే విధి నిర్మతమైన సృష్టి అంతా కూడా విచ్ఛిన్నమైపోతుంది. అయితే సత్యయుగంలో ఈమె కనపడదు. త్రేతాయుగంలో సూక్ష్మ రూపంలో ఉంటుంది. ద్వాపరం వచ్చేసరికి సగం శరీరంతో దాక్కొని ఉంటుంది. కలియుగం వస్తే మాత్రం మహాప్రగల్భురాలై బలవంతురాలై స్పష్టంగా సర్వత్రా వ్యాపించి ఉంటుంది ఈ అధర్మాదేవి. ఇంటింటా కపట రూపంతో సోదరులతో సమానంగా సంచరిస్తూ ఉంటుంది. అందుకనే ఈ కలియుగంలో కలహాలు ఇవన్నీ కూడా వచ్చేది. నారద, శాంతదేవి, లజ్జాదేవి అనేటువంటి 2 సుశీలుడు అనేవాడికి పత్నులు. అంటే సుశీలం ఎవరికైతే ఉంటుందో గొప్ప శీలం వాళ్ళకి ఎవరు భార్యలు? శాంతము, లజ్జ. చూసారా, ఇదే సంకేత రూపం అంటే. నిద్రాదేవి కాలాగ్నికి భార్య. అలాగే కాలానికి రాత్రి పగలు సంధ్య అనేటువంటి 3 భార్యలు. ఎందుకని? కాలం ఎలా గడుస్తుంది? రాత్రి ఉంటుంది, పగలుంటుంది, సంధ్యా సమయాలు ఉంటాయి. అందుకని ఆ శక్తులే ఆయన భార్యలు. వీళ్ళు గనక లేకపోతే బ్రహ్మదేవుడు కూడా కాలాన్ని గణించలేడు. అలాగే తేజస్సు అనేదానికి ప్రభ అనేటువంటి ఆమె భార్య. ప్రభ అంటే కాంతి అని. తేజస్సు ఉండాలంటే తేజస్సు ఎప్పుడు కనిపిస్తుంది? దానికి కాంతి తోడైతేనే. ఇది ఇలా సంకేత రూపంలో వీళ్ళకి భార్యలుగా ఉంటారని మనం అర్థం చేసుకోవాలి. అలాగే దేవతల యొక్క తల్లిగా అదితి, గోవులకు తల్లిగా సురభి అంటే కామధేనువు, దైత్యులకు తల్లిగా దితి, నాగులకు తల్లిగా కద్రువగా, పక్షులకు తల్లిగా వినతాదేవిగా, ప్రకృతికి కళాంశ సంభవాలుగా సృష్టి విధానంలో ఉపయోగపడి వీళ్ళంతా కీర్తింపబడుతూ ఉన్నారు. ఇంకా ఇలాంటి కళాంశాలు చాలా ఉన్నాయి. వాటిల్లో కొన్ని చెబుతాను, తెలుసుకోమని చెబుతున్నాడు. చంద్రుడు పత్నిగా రోహిణీదేవి, సూర్యుడి పత్నిగా సంజ్ఞాదేవి, మనువు యొక్క భార్యగా శతరూపాదేవి, ఇంద్రుడి పత్నిగా శచీదేవి, బృహస్పతి భార్యగా తారాదేవి, వశిష్ఠుడి ఇల్లాలుగా అరుంధతీదేవి, గౌతమ మహర్షి భార్యగా అహల్యాదేవి, అత్రి మహర్షి భార్యగా అనసూయాదేవి, కర్దమ మహాముని తల్లిగా దక్షుడి యొక్క పత్నిగా దేవహూతీదేవిగా ఉంది. ఇలాగే మానసి, మేనక, వింధ్యావళి అంటే బలిచక్రవర్తి భార్య, లోపాముద్ర అగస్త్యుడి యొక్క భార్య, కుంతి, కుబేరకామిని, దమయంతి నలుడి యొక్క భార్య, యశోద నందుడి యొక్క భార్య, దేవకి వసుదేవుడి యొక్క భార్య, గాంధారి ధృతరాష్ట్రుడికి, ద్రౌపది పాండవులకి, సత్యవతి విశ్వామిత్రుడికి, విశ్వామిత్రుడి యొక్క సోదరి సత్యవతి రుచీక మహర్షి భార్య ఈమె. అలాగే రాధామాత, మందోదరి, కౌసల్య, సుభద్ర, రేవతి, సత్యభామ, కాళింది, లక్ష్మణ, జాంబవతి, నాగ్నజితి, మిత్రవంద, రుక్మిణి, సీత, యోజనగంధి వ్యాసుడి యొక్క తల్లి, ఉషాదేవి,
అనిరుద్ధుడి యొక్క భార్య, చిత్రలేఖ ఉషాదేవి యొక్క సఖి, ప్రభావతి భానుమతి దుర్యోధనుడి భార్య, రేణుక భృగు మహర్షి యొక్క తల్లి, రోహిణి, ఇలా వీళ్ళంతా కూడా ఆదిపరాశక్తి దుర్గామాతకు అంశ సంభూతలే. నారద, లోకంలో స్త్రీలంతా కూడా అమ్మవారికి అంశావతారాలే కాబట్టి స్త్రీలను గనక అవమానిస్తే ప్రకృతిని పరాభవించినట్లే. వాళ్ళని అర్చిస్తే వనితలు పతి పుత్రవతులై సుఖ సంతోషాలు పొందుతారు. వస్త్ర అలంకార చందనాదులతో కుమారి పూజ చేసిన, అంటే 10 ఏళ్లలోపు అమ్మాయి ముత్తైదువులను అర్చించిన, అది ప్రకృతి మాతకు చేసిన ఆరాధనగా మంగళప్రదం అవుతుంది అని మళ్ళీ చెప్పాడు. ఈ నారద, ఈ ప్రకృతి కళాంశ సంభూతులైనటువంటి స్త్రీమూర్తులలో ఎవరు కూడా దోషాలు చూడకూడదు అని చెప్పాడు. నారద, వీళ్లల్లో దుర్గాదేవిని ప్రప్రథమంగా సురధుడు అర్చించాడు. మనం సురధుడి యొక్క కథ మనం చెప్పుకున్నాం. సురధుడు, సమాధి అనేటువంటి వాళ్ళు మరి ఒక మహర్షి దగ్గరికి వచ్చి వాళ్ళ బాధలు వెళ్ళబోసుకుంటే అప్పుడు ఆ మహర్షి సంతోషపడి వాళ్ళకి జగన్మాత యొక్క బీజాక్షర మంత్రాన్ని ఇస్తే వాళ్ళు తపస్సు చేసి మళ్ళీ వాళ్ళు ఈ సురధుడే తర్వాత సూర్యుడి యొక్క కొడుకుగా పుట్టి సావర్ణి మనువైనాడని మనం ఆ కథ అంతా చెప్పుకున్నాం. అది మనం 3వ అధ్యాయంలోనూ 4లోనూ వచ్చింది. అది అటుపైన రావణుడి యొక్క వధ సమయంలో రాముడు ఉపాసించాడు. అది కూడా మనం చెప్పుకున్నాం. ఈ దుర్గ దక్షుడి కూతురుగా పుట్టి దానవుల యొక్క సంహారం చేసింది. తరువాత శివనింద వినలేక తన తండ్రి చేసేటటువంటిది, అలాగే తండ్రి ఇంట్లో జరిగిన అవమానాన్ని భరించలేక అగ్నిగుండంలో పడి దేహాన్ని చాలించిన విషయం కూడా మనం చెప్పుకున్నాం. తదనంతరం హిమవంతుడికి పార్వతీదేవిగా పుట్టింది. ఘోరమైన తపస్సు చేసి శివుణ్ణి భర్తగా పొందింది. తపస్సు వల్ల కొనుక్కున్నామన్నాడు శివుడు అంతటి వాడు పార్వతీదేవితోటి. శివపార్వతుల కళ్యాణం ఆ మనోహరమైన ఘట్టం అది మనకి శివపురాణంలో అత్యద్భుతంగా ఉంటుంది. అలాగే వినాయకుడికి కుమారస్వామికి కూడా జన్మనిచ్చింది ఆ తల్లి. మరొక కాలంలో సావిత్రి రూపిణిగా అశ్వపతి పూజలు అందుకున్నది. సావిత్రిగా పుట్టింది. సతీ సావిత్రి కథ మనకి అరణ్య పర్వంలో ఉంటుంది, మహాభారతంలో. అలాగే లక్ష్మీ స్వరూపిణిగా మంగళభూపాలుడి పూజలు మున్ముందు అందుకోనుంది. అలాగే సరస్వతీ రూపంగా బ్రహ్మదేవుడి యొక్క సేవలు అందుకుంటుంది. అటుపైన ఆదిపరాశక్తి రాధాదేవిగా గోకులంలో రాసమండలంలో పూజలు అందుకుంటుంది. కార్తీక పౌర్ణమి నాడు శ్రీకృష్ణుడు గోపిక బృందాలతోటి ప్రథమార్చన చేస్తాడు ఆ రాధామాతకి. ఆ పైన నారాయణుడు ఆజ్ఞ మేరకు బ్రహ్మాది దేవతలు ధూపదీప నైవేద్యాది సకల ఉపచారాలు చేశారు. భూలోకంలో సుయజ్ఞుడు అర్చన చేశాడు. పుణ్యక్షేత్రమైన భారతదేశంలో గ్రామ గ్రామాన నగర నగారాన శంకరుడి యొక్క ఆజ్ఞ ప్రకారం ఈ పరాశక్తి యొక్క పూజలు నేటి కూడా సాగుతున్నాయి. అనేక రూపాలతోటి అనేక పేర్లతోటి ఆ జగన్మాత కీర్తింపబడుతోంది. శ్రీకృష్ణ భగవానుడు కూడా అమ్మవారికి వరం ఇచ్చినట్టుగా మనకి శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ జనన గాథలో మనకి వస్తుంది. నారద, ఇది దేవీ కళారూపాల యొక్క మహిమ. నువ్వు ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో అడుగు అన్నాడు నారాయణ మహర్షి. అప్పుడు నారాయణ మహర్షి, సంగ్రహంగా నువ్వు దేవీ చరిత్రాన్ని చెప్పావు, కానీ నాకైతే విస్తృతంగా వినాలని కోరికగా ఉంది. సృష్టికి ఆదిలో ఉండే పరాప్రకృతి సృష్టి విధానం అప్పుడు ఏ రూపంలో ఎలా పుట్టింది, 5గా ఎలాగా విభజన పొందింది, వీటన్నిటి గురించి ఆ జన్మ కథనాలు, పూజా విధానాలు, స్తోత్రాలు, కవచాలు, ఇవన్నీ కూడా నాకు
సమగ్రంగా చెప్పు అన్నాడు. నారదా, వినవయ్య, ఆత్మ నిత్యం, ఆకాశము నిత్యం, కాలం కూడా నిత్యం, దిక్కులు కూడా నిత్యం, అలాగే ఈ విశ్వంలో గోలోకం నిత్యం అన్నాడు. మిగిలిన లోకాలన్నీ పోతాయి, కానీ బ్రహ్మలోకానికి పైన ఉండేది గోలోకం, అది శాశ్వతం. అక్కడ రాధాదేవితో కూడి శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడు. ఆ గోలోకంలో ఒక ప్రదేశమే ఈ వైకుంఠం. అలాగే ప్రకృతి నిత్యం. చూడండి, ప్రకృతి ఎప్పుడూ నిత్యం, అది బ్రహ్మ యొక్క లీల. యథాగ్నౌ దాహికా చంద్రే పద్మే శోభా ప్రభారవౌ శశ్వద్యుక్త నభిన్నా సా తథా ప్రకృతిరాత్మని. నాయనా నారద, అగ్నికి వేడిమి, చంద్రుడికి వెన్నెల, పద్మానికి శోభ, సూర్యుడికి ప్రకాశం ఎలా అవిభాజ్యాలో, అవిభక్తాలో, అభిన్నాలో ఆత్మ కూడా ప్రకృతితో కలిసి ఈ రెండు అభిన్నాలే. ఆత్మ వేరు, ప్రకృతి వేరు. ఆత్మ ప్రకృతి రెండు కలిసి ఉంటాయి. ఎలా అని? అగ్ని చంద్రుడు, అగ్ని వేడి, చంద్రుడు వెన్నెల, పద్మము శోభ, సూర్యుడు ప్రకాశం. ఇన్ని ఉపమానాలు చెప్పాడు. అలాగే నాయన, ప్రకృతి లేనిదే పరమాత్మ ఈ జగత్తును సృష్టించలేడు. కాబట్టి సృష్టికి మూల కారణం ప్రకృతి. ప్రకృతి అంటే ఎవరు? అమ్మ. అందుకనే లక్ష్మీ మనం అష్టోత్తరంలో అమ్మనే ప్రకృతి, వికృతి కూడా ఆమె. ఓం ప్రకృత్యై నమః అని మొదలు పెడతాం మనం. ప్రకృతి అంటే సర్వశక్తి స్వరూపిణి. ఆ ప్రకృతి యొక్క కలయిక వల్లనే పరమాత్మ శక్తిమంతుడవుతాడు. శక్తి అనేటువంటి పదంలో శ అంటే ఐశ్వర్యం, క్తి అంటే పరాక్రమానికి సంకేతాలు. ఈ రెండింటినీ ఇచ్చేది అంటే శక్తి, పరాక్రమం. శక్తి ఉండంగానే సరిపోదు, శక్తి ఉండి కూడా పోరాటం చేసేటటువంటి తత్వం ఉండాలి, అంటే పరాక్రమించే శక్తి అది. అలాగే జ్ఞానము, సమృద్ధి, సంపత్తి, యశస్సు, వీటిని భగం అంటారు. అంటే జ్ఞానం ఉంది, సమృద్ధి ఉంది, సంపత్తి ఉంది, కీర్తి ఉంది. ఈ 4 ఉన్నాయి కాబట్టి అమ్మవారిని భగవతి అని పేరు పెట్టాం. అదే పరమాత్మకి భగవంతుడు అంటాం. భగము అంటే జ్ఞానం, సమృద్ధి, సంపద, యశస్సు. అలాగే ఆ స్వేచ్ఛామయుడైనటువంటి భగవంతుడు సాకారుడుగా ఉంటాడు, నిరాకారుడుగా ఉంటాడు. అయితే నిరాకారుడుగా ఉన్నప్పుడు తేజోరూపంగా ఉంటాడు. దానిని యోగీశ్వరులు ధ్యానం చేస్తుంటారు. వాళ్ళకి ఆకారంతో పని లేదు. కానీ మనలాంటి సామాన్యులం ఆకారం ధరించినటువంటి మూర్తినే మనం పెట్టుకోవాలి. అంటే రాముడో, కృష్ణుడో, శివుడో, అంటే కరచరణాదులతోటి ఉండేటటువంటి రూపం. ఆ యోగీశ్వరులు దాన్నే పరబ్రహ్మమని కీర్తిస్తూ ఉంటారు. అది అదృశ్య రూపం, కనిపించేది కాదు. అయితే వైష్ణవులు ఉన్నారే, అంటే విష్ణు భక్తులు. వైష్ణవులు అంటే కేవలం ఆ నిలువు బొట్టు పెట్టేవాళ్ళని కాదు అర్థం. విష్ణువు పట్ల భక్తి ప్రపత్తులు ఉండేవాళ్ళంతా వైష్ణవులే. వాళ్ళు అంగీకరించరు. అసలు తేజస్వి లేనిదే తేజస్వి ఎక్కడా అని వాళ్ళ ప్రశ్న. అందువల్ల బ్రహ్మ తేజస్వి అని వాళ్ళు పరమాత్మ అంటారు. వాళ్లే విష్ణు భగవానుడు అని వాళ్ళు పేరు పెట్టుకుంటారు. మనోహరమైనటువంటి అత్యంత సుందర రూపం అది. ఆ తేజస్వి కిషోర వయస్సులో ఉంటాడు. అంటే వైష్ణవులు ఆరాధించే రూపం గురించి చెప్తున్నాడు, అంటే సాకారం గురించి చెప్తున్నాడు ఇక్కడ. అతడు పరాత్పరుడు, నీరద శరీరుడు, అంటే నీలమేఘ ఛాయ కలిగినటువంటి వాడు. పేర్చిన ముత్యాల వంటి పలువరసు ఉంటుంది. శిరస్సు మీద నెమలి పించం. వెంటనే మనకు గుర్తు రావాలి ఆ రూపం పేరు.
మాలతీ పుష్ప మాలికలు వేసుకుంటాడు. ఆయన ముక్కు కొనదేలి ఉంటుంది. ఎప్పుడూ ముఖం మీద నవ్వు ఉంటుంది. భక్తులకి అనుగ్రహానికి కారకుడు. పరిశుభ్రమైన పీతాంబరం ధరించి ఉంటాడు. చేతిలో మురళి ఉంటుంది. రత్నభూషణాలు వేసుకుంటాడు. ఆయన సర్వేశ్వరుడు, సర్వశక్తియుతుడు, సర్వ ఐశ్వర్యప్రదుడు. అంతేకాదు స్వతంత్రుడు, సర్వమంగళప్రదుడు, సిద్ధుడు, సిద్ధేశుడు, సిద్ధకారకుడు అయినటువంటి సనాతనుడైనటువంటి దేవదేవుణ్ణి వైష్ణవులు ధ్యానిస్తూ ఉంటారు. కాబట్టి వైష్ణవులు ధ్యానించే రూపం శ్రీకృష్ణ పరమాత్మది. నారద, ఆ పరాత్పరుడికి బ్రహ్మాయుష్ ఒక్క నిమేషం మాత్రం అవుతుంది. అసలు బ్రహ్మాయుష్ ఎంత అనేది తెలిస్తే బ్రహ్మ యొక్క ఆయుర్దాయం ఎంత ఉందో అది ఈ యొక్క పరమాత్మకి ఒక్క నిమిషంతో సమానం అన్నాడు. మనకి 4 యుగాలు ఉన్నాయి. 4 యుగాల మొత్తాన్ని కలిపి ఒక చతుర్యుగం, ఒక మహాయుగం అంటాం. ఈ మహాయుగానికి 43,20,000 సంవత్సరాలు ఇంటూ 1000, 43,20,000 సంవత్సరాలు ఇంటూ 1000 వేస్తే ఏమవుతుంది అంటే బ్రహ్మదేవుడికి ఒక్క పగలు. ఇంటూ 2 వేస్తే బ్రహ్మదేవుడికి ఒక్క రోజు అవుతుంది. అర్థమైందా? ఇంటూ 360 ఒక సంవత్సరం అవుతుంది. ఇంటూ 100 అది బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్. క్యాలిక్యులేటర్గా అందుతుందేమో చూడండి. ఈ అంకె నాకు తెలిసి అందదు. అది బ్రహ్మదేవుడి ఆయుష్. అటువంటి బ్రహ్మదేవుడి ఆయుష్ ఈ కృష్ణ పరమాత్మకి ఒక్క నిమిషంతో సమానం. ఆ పరబ్రహ్మనే కృష్ణుడు అని వైష్ణవులు అంటారు. ఇందులో కృష్ అనేది భక్తివాచకం, అణ అనేది దాస్యవాచకం. అంటే భక్తి దాస్య ప్రదాత కనుక ఆయన కృష్ణుడయ్యాడు. భక్తి ఇస్తాడు, తనని దాస్యం చేసుకొని ఇస్తాడు తనకి. అలాగే కృష్ అనేటువంటి శబ్దం సర్వవాచకం అని, అణాకారానికి బీజవాచకం అని. అంటే స్రష్టతానే, సృష్టి బీజము తానే కనుక కృష్ణుడు అయినాడు. సచాత్మ స పరం బ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే కృషిస్తద్భక్తివచనో నశ్చ తద్దాస్యవాచకః భక్తిదాస్య ప్రదాతాయః స చ కృష్ణః ప్రకీర్తితః కృషిశ్చ సర్వవచనో నకారో బీజమేవ చ స కృష్ణః సర్వస్రష్టాదౌ శిశృక్షన్నేక ఏవ చ అని 2వ అధ్యాయంలో ఇవి 25వ శ్లోకం అన్నమాట. ఆ స్వేచ్ఛామయుడు, ఆ కృష్ణ భగవానుడు తన ఇచ్ఛానుసారం 2 రూపాలయ్యాడు. ఎడమ భాగంలో స్త్రీ రూపం వచ్చింది, దక్షిణ భాగంలో పురుష రూపం వచ్చింది. ఈ సనాతన పురుషుడు కామాధారమైనటువంటి ఆ స్త్రీమూర్తిని చూశాడు. ఆమె ఎలా ఉంది? ఆయన నుంచే వచ్చింది ఆమె వైపు చూశాడు. అప్పుడే వికసించిన పద్మంలాగా కమనీయంగా ఉంది. ఆమె ముఖం చంద్రబింబంలాగా ఉంది. సన్నటి నడుము, శాంత స్వరూపం, శుభ్రమైన చీర ధరించింది, రత్నభూషణాలు ధరించి ఉంది. తన నయన చకోరాలతో శ్రీకృష్ణుడి ముఖము అనేటువంటి చంద్రబింబంలోని వెన్నెలల్ని తదేకంగా గ్రోలుతుంది. చకోర పక్షులు వెన్నెలను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తాయి. చూస్తూ తన్మయం చెందుతోంది. ఆ స్త్రీమూర్తి నుదుటి మీద కస్తూరి బొట్టుంది, కస్తూరి తిలకం, దానికి కింద చందనపు చుక్కుంది. వాటితో సమానంగా సింధూర బిందువు కూడా ఉంది. సింధూరం వాలు కొప్పులో మాలతీ పుష్పమాలికలు పెట్టుకున్నది.
కోటి చంద్రులు ఒక్కసారిగా ఉదయిస్తే ఎంతటి వెన్నెల, ఎంతటి కాంతి, ఎంతటి చల్లదనం ఉంటుందో ఆ స్త్రీమూర్తి అలా కనిపిస్తోంది. తన నడకలతోటి రాజహంసలను, గజరాజులను పరిహసిస్తోంది. ఆమె తన భర్త పట్ల అనురక్తగా ఉంది. ఆ సౌందర్య రాశిని చూశాడు రాసేశ్వరుడైన శ్రీకృష్ణుడు. ఆమెతోటి రాసక్రీడ జరిపాడు. బ్రహ్మానందంలో ఒక్కరోజు అది సాగింది. ఆ శుభక్షమంలో ఆ స్త్రీమూర్తికి వీర్యదానం చేశాడు కృష్ణుడు. ఆమె శరీరం నుంచి వెంటనే ఆ యొక్క అలసిపోవడం వల్ల స్వేదజలం వరదలు కట్టింది. ఆమె నుండి నిట్టూర్పులు వచ్చినాయి. ఆ నిట్టూర్పుల యొక్క గాలి తాకిడికి ఆమె నుంచి బయటకు వచ్చిన స్వేద జలం ఉందే, చెమట, అవి సముద్రాలుగా వ్యాపించినాయి. ఆ వాయువే జీవరాశికి ప్రాణాధారమైంది. ఆమె నిట్టూర్పులే ప్రాణాధారమైంది. ఆ వాయువుకు ఒక రూపం ఏర్పడింది. అతడి వామభాగం నుంచి మరొక స్త్రీమూర్తి వచ్చింది. వాయువుకి ఒక రూపం వచ్చింది. అలాగే కృష్ణుడి యొక్క ఎడమ భాగం నుంచి ఒక స్త్రీ వచ్చింది. వాయువుకు పురుష రూపం వచ్చింది. భగవంతుడి యొక్క ఎడమ వైపు నుంచి స్త్రీమూర్తి వచ్చింది. ఆమె అతడికి భార్య అయింది. వాళ్ళిద్దరికీ 5 కొడుకులు పుట్టారు. అవే పంచప్రాణాలు అంటాం మనం. ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము, వాటి పేర్లు. మనం భోజనం చేసేటప్పుడు 5 ఆహుతులు తీసుకుంటాం. ఎందుకని? కడుపులో వైశ్వానరుడు అనేటువంటి పేరుతో అగ్ని ఉన్నాడు. నెయ్యి వేసినటువంటి అన్నాన్ని ఈ 3 వేళ్లతో తీసుకుంటాం. చూపుడు వేలు లేకుండా మధ్య వేలు, ఉంగరం వేలు, బొటన వేలు కలిపినవి 3 వేళ్లు. ఆ 3 వేళ్లతో 2 మెతుకులు పట్టుకొని పళ్ళకి తగలకుండా నోట్లో వేసుకుంటాం, మింగేస్తాం, నవలం. వాటిని ఆహుతులు అంటాం. అలాగే నివేదన చేసేటప్పుడు కూడా భగవానుడికి ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ అని మనం చేయి చూపిస్తాం. ఆహుతులు. ఆ స్వేద జలానికి అధిపతిగా వరుణదేవుడు ఆవిర్భవించాడు. స్వేదం పుట్టింది అనుకున్నాం కదా. వాయువు నుంచి ఒక పురుషుడు వచ్చాడు. పరమాత్మ ఎడం వైపు నుంచి ఒక స్త్రీ వచ్చింది. వాళ్ళిద్దరూ భార్యాభర్తలైనారు. వాళ్ళకి 5 వాయువులు పుత్రులుగా పుట్టారు. ఇవన్నీ సంకేతం, గుర్తుపెట్టుకోండి. స్వేదజలంలో నుంచి వరుణుడు పుట్టాడు అధిపతిగా. ఆ వరుణుడి యొక్క వామభాగం నుంచి మరొక స్త్రీ వచ్చింది. ఆమె వారుణాని, ఆయనకు భార్య అయింది. అలాగే కృష్ణుడి నుంచి ఒక స్త్రీమూర్తి వచ్చింది అనుకున్నాగా. ఎడమ వైపు నుంచి ఆమె పరమాత్మను చూస్తూ ఉన్నది అనుకున్నాగా. ఆమెలో వీర్యాన్ని ప్రతిక్షేపించాడని మనం చెప్పుకున్నాం. ఆమె గర్భాన్ని ధరించింది. బ్రహ్మ తేజస్సుతోటి ప్రకాశించింది. ఆవిడ కృష్ణుడికి ప్రాణాధిదేవి కదా, తన నుంచి వచ్చింది. ఎప్పుడూ కృష్ణుడు వక్షస్థలం మీదనే ఉంటుంది. ఆ కృష్ణాదేవి, ఆమెకి కృష్ణాదేవి అని పేరు పెట్టాం. అంటే కృష్ణుడి యొక్క దేవి అని. ఒక మగబిడ్డను పుట్టాడు. ఆ శిశువు బంగారం రంగులో ఉన్నాడు. అతడు విశ్వాధారాలయుడు అయినాడు. ఆ బిడ్డను చూస్తూనే కృష్ణాదేవి హృదయం భగభగలాడిందిట. బ్రహ్మాండ గోళమంతా నిండి ఉన్న మహాజలంలోకి విసిరిపడేసింది. కృష్ణుడు హాహాకారాలు చేశాడు. ఇదంతా లీలా వినోదం. వెంటనే శపించాడు. ఈ పాపానికి ఫలం అనుభవించమన్నాడు. ఇక నీకు బిడ్డలు పుట్టరబొమ్మన్నాడు. అంతేకాదు, నీ అంశ రూపాలుగా జన్మించిన అప్సరసలు కూడా నిత్య యవ్వనులుగా ఉంటారే తప్ప వాళ్ళకి కడుపు పండదు పొమ్మన్నాడు. అంటే ఆమె నుంచి వచ్చిన వాళ్లే అప్సరసలు కూడా. అందుకనే వాళ్ళకి పెళ్లి లేదు, సంతానం లేదు. దేవలోకంలో సంతానం లేదు, కానీ భూలోకం వచ్చి వాళ్ళ సంతానం కన్నట్టు ఉండింది మనకి మేనక.
శకుంతలాదేవిని కన్నది కదా. తర్వాత కృష్ణాదేవి యొక్క జిహ్వ అగ్రభాగం నుంచి హఠాత్తుగా ఒక కన్య పుట్టింది. ఎవరు? కృష్ణుడి ఎడం భుజం నుంచి వచ్చినటువంటి ఆమె కృష్ణాదేవి. ఆమె యొక్క నాలిక చివరి భాగం నుంచి ఒక కన్య పుట్టింది. తెల్లని రంగులో ఉంది, మనోహరంగా ఉంది, తెల్లటి వస్త్రాలు ధరించి ఉంది. ఆమె చేతిలో వీణ, పుస్తకాలు ఉన్నాయి, రత్నభూషణాలు ధరించింది. ఆమె సర్వశాస్త్రాలకి అధిదేవత. ఆమె వాణి. అటుపైన కొంతకాలానికి ఆవిడ 2 రూపాలు ధరించింది. ఎడమ భాగం నుంచి లక్ష్మీదేవి వచ్చింది, కుడి భాగం నుంచి రాధాదేవి పుట్టింది. ఎవరికి? ఆ వాణీదేవి నుంచి. అది చూసి పరాత్పరుడు కృష్ణుడు 2 రూపాలు ధరించాడు. ఆయన కూడా ఆయన ఎడమ భాగం నుంచి చతుర్భుజుడు రూపంలో పుట్టాడు పరమాత్మ. కుడి భాగం నుంచి 2 భుజాలతో పుట్టాడు. ఈ 2 రూపాలు ఆయనవే. అలాగే తన భార్య అయినటువంటి కృష్ణాదేవి యొక్క నాలుక నుంచి పుట్టింది వాణీదేవి. ఆమె 2 రూపాలు అయింది, 2 భాగాలు అయింది. మళ్ళా ఒక భాగం లక్ష్మీదేవి, ఒక భాగం రాధాదేవిగా వచ్చింది. కృష్ణుడు కూడా 2 భాగాలుగా అయినాడు. అప్పుడు ఆ వాణీదేవి ఆ ద్విభుజుడికి కామినిగా ఇచ్చాడు. రాధను ఆమెకు తోడుగా నియమించాడు. వాళ్ళని అక్కడే ఉండమన్నాడు, ఆ గోలోకంలోనే. చతుర్భుజుడు అయినటువంటి నారాయణుడికి లక్ష్మీదేవిని జతపరిచి కృష్ణుడు వాళ్లతో కలిసి వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ వాణి, ఇక్కడ లక్ష్మి, ఇద్దరికీ సంతానం లేదు. ఎందుకని? కృష్ణ పరమాత్మ శపించాడు కాబట్టి. అప్పుడు చతుర్భుజ నారాయణుడి శరీరం నుంచి చతుర్భుజులైనటువంటి పార్షదులు చాలా మంది వచ్చారు. పార్షదులు అంటే పరమాత్మను పోలి ఉండేవాళ్ళు, ఆయనకి సేవించేవాళ్ళు. అందరూ కూడా తేజస్సులో, రూపంలో నారాయణుడు లాగానే ఉన్నారు, ముమ్మూర్తుల. అలాగే లక్ష్మీదేవి శరీరం నుంచి దాసదాసీ జనం కోటి సంఖ్యలో ఆవిర్భవించారు. అక్కడ గోలోకంలో ఆ గోలోకనాథుడు రోమకోపాల నుంచి అసంఖ్యాకంగా గోపాలకులు పుట్టారు. అందరూ కూడా ముమ్మూర్తుల ఆ ద్విభుజ కృష్ణుల్లాగానే ఉన్నారు వాళ్ళు. ఆ పార్షదులు అందరూ అతడికి ప్రాణప్రియులైనారు. అలాగే రాధాదేవి శరీరంలో కూడా రోమకోపాల నుంచి గోపకాంతలు పుట్టారు. వాళ్ళందరూ రాధాదేవిలాగా ఉన్నారు, అదే రూపంతో, అదే వయస్సు. నారద, అలనాటి కృష్ణుడి యొక్క శాపం కారణంగా వైకుంఠంలో గాని గోలోకంలో గాని ఏ వనితకు కూడా కడుపు పండలేదయ్యా అన్నాడు. ఇలా వాళ్ళ గురించి చెబుతూ ఉన్నాడు మహర్షి. దాని తరువాత ఎలాంటి అద్భుతమైనటువంటి ఘట్టం జరిగింది, ఈ ఆవిర్భవించిన వాళ్ళు ఏం చేశారు, మరి ఆ విష్ణుమాయ దుర్గాదేవిగా అక్కడ హఠాత్తుగా ప్రత్యక్షమైంది. ఆమె ఏం చేసింది, ఇటువంటి అద్భుతమైన విషయాలతోటి రేపు కలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఏతత్ ప్రవచన ఫలం శ్రీ దుర్గాదేవి చరణారవిందార్పణమస్తు. హరి ఓం తస్సత్. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.